హలో! హలో! ఈరోజు నువ్వు ఫ్రీగా ఉంటావా? ఫ్రీగా ఉన్నా. ఎందుకంటే వైష్ణవి వాళ్ళ డాడీ ఏదో ప్రూఫ్స్ తీసుకొనొస్తున్నాడు. ఏం ప్రూఫ్స్? ప్రూఫ్స్ కాదు అది. ఆ? ప్రూఫ్స్ కాదు అది. ప్రూఫ్స్ అన్నా. యాదవుట్లే చెప్పు సావు. ఏంది ఏవో ఆడియో కాల్స్ ఏవో ఉన్నాయంట, కొన్ని వీడియోస్. ఏంటున్నాయి వాళ్ళువే? వాళ్ళవి కాదు, నీ బండారం అంట. నా బండారం ఏంటుకున్నాయి సుజాత? నువ్వు ఇంకా కాదని వాళ్ళు అంటున్నారు. ఏవో కాల్స్ మాట్లాడేవంట నువ్వు, ఏవేవో చెప్తున్నారు. ఏం చెప్తున్నావు అసలు? వాళ్ళకి నాకు వస్తాయి మంచి కూతురు. అసలు అతను మాట్లాడినవన్నీ ఉంటాయి కాబట్టి ఉంటాయి. ఎట్లా వాడు కాబట్టి అదే ఉంటాయి. నువ్వు కూడా మాట్లాడేవంట. అదే ప్రూఫ్స్ నేను తీసుకొస్తున్నాను. ఏం ప్రూఫ్ మాట్లాడంటే చెప్పేది నువ్వు అర్థం చేసుకొని. నేను తిట్టినాను అయిపోయినాయి, ఇంక అంతవరకు ఉంటాయి. ఇంక మీ తప్ప ఇంకేంటి ఉంటాయి? సరే, అంతవరకు ఉంటే మనకెందుకు భయము? మళ్ళా కాదు ఏంటికి అవన్నీ వద్దులే. ఇంక ఏంటికి వింటావు అవన్నీ మాటలన్నీ? లేదు, వాళ్ళ డాడీ చెప్తున్నా, మా ఫ్రెండ్ కూడా చెప్తుంది కదా తను. సుజాత ఒకడు నాకు అతను చాలా లోపల చిల్లర అన్ని చేసుకుంటాడు. ఇవంతా అయిపోయి లేకి పని ఇవన్నీ. అర్థమైందా? సరే, ఆ పని మాట వేసుకొని నువ్వు ఉండదా పక్కనది దానికి. లేదు, ఏదో షవర్ బాత్ వెళ్ళింది. షవర్ బాత్ చేసిందో రేపు బాత్ కూడా చేస్తుంది ఇంకా. సరే, మరి వాళ్ళు తీసుకొని వచ్చిన వెంటనే మనం ఎక్కడ లాయర్ ఉన్నాడా మన పక్క ఎవరన్నా? ఏంటికి నువ్వు అంతా టెన్షన్ పడతాను? అసలు దాంతో వదిలే, మనకు అవసరం లేదు. కానీ అతని అవసరమా మనకి? లేదు, తను కూడా ఏదో కేసు ఫైల్ చేపిస్తుందంట నీ పైన. కేసు ఫైల్ మరి ఏమి మానభంగం ఏమేమి చేసినానా? ఏమైనా రేపులు చేసినానా? ఏంటి ఇవన్నీ దానికి పెద్ద లేదు, పెద్ద? నువ్వు చూపిస్తారా? చూపిస్తాను ఏదన్నా ఉంటే బ్యాడ్ గా. నేనేమని రాయి చూపిస్తాను నేను? ఏదో రికార్డింగ్ ఉందంట తనతో, దాని మీద ఏదో కేసు ఫైల్ చేపించాలని చూస్తున్నారు. ఓయమ్మ అది చూడు బజార్ అది ఒక 90 ముండ కాబట్టి ఎట్లయినా తిరగబడుతుంది. అది ముట్టినా కూడా ముట్టకపోయినా కూడా ముట్టే రకం అది చేసినాడు ఇది చేసినాడు సరే, జాకెటింగ్. నువ్వేం బ్యాడ్ వర్డ్స్ అయితే మాట్లాడలేదు కదా. నేనేం మాట్లాడిన అదేం లంజవాడుక మగాని లంజవాడుక అంటదే? లోపర్నా కొడుకు అంటదే? గొజ్జన కొడుకు అంటదా? రారా చూపిరా అంటుందే? నీకు ఈ లోకంలో అవన్నీ పట్టించుకొని, నీకు తెలుసు కదా, అబ్బాయి ఏదనంటేనే అమ్మాయిని అనకూడదు. అమ్మాయినంటే అమ్మాయి ఎట్లయినా మాట్లాడొచ్చు. అంటే ఎట్లయినా మాట్లాడచ్చు. ఒక గొజ్జన కొడుకన్నా పర్లే, మనకి రూమ్ లో మనకి కన్నా పర్లే, కాదు, ఎట్లయినా విను. మాట్లాడే. ఎట్లయినా మీదేనా అంతా? బిస్కెట్ ఒకసారి విను. చట్టం ఏం చెప్తుంది? చట్టం ఊర్లే అంత ఆడపిల్లలకి వస్తుంది. కానీ మరి తెలుసు కదా, అమ్మాయిలు ఏది చెప్తే దానికి అమ్మాయి మంచిదే చెడ్డదే అని చూడరు. మొత్తం ఆడవాళ్ళతో ఉంది మన అమ్మ. మరి ఏం నీకు తెలిసి మొగోళ్ళకి ఎందుకు కనీసం తిట్టావు? అంటే ఓ రెస్పెక్ట్ వద్దా? ఓ రెస్పెక్ట్ అయినా సమాజంలో. ఏ మొగోడు ఏం పనికిరాడా? సరే గాని, నువ్వేమన్నా మాట్లాడింటే జాగ్రత్త. ఇంకొకటి, ఇప్పుడు వస్తుంది తను నేను అవునా? రెచ్చగొట్టడానికి మాట్లాడుతుంది. నువ్వు దయచేసి నోరు జారేవు. ఎందుకంటే లాయర్ కినిపించాలని ట్రై చేస్తుంది. అవునా? లాయర్ కినిపించాలని. సో నువ్వు నోరు జారకు. కోసు చెత్త. చెప్పు. నువ్వు కూడా మేనేజ్ చేయి మధ్యలో. నేను చూసుకుంటాలే గాని, తను ఇప్పుడు వస్తుంది బయటికి, జాగ్రత్తగా ఉండు. ఫోన్ ఇస్తాను, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడేసి. అది అసలు సన్నదిరుతుంది అది. ఓ అమ్మ, సరేలే, మనం ఇరుక్కోవడం కంటే బయటపడడం ముఖ్యం కదా. నాకు వచ్చే కోపంకి ఆ పాప తిట్టేదానికి బజార్ దానికి. సరే వచ్చింది తను, ఇస్తున్నాను. సుజాత సుజాత వద్దులే. సుజాత ఏందొద్దురా? ముద్దిస్తా అంటే వద్దంటానులే. నీ మొగాని ముద్దిస్తాడు ఎవడనా, మొండి బాగా కొట్టకుండా. ఇప్పుడు ఏం తిన్నావా? నీకెందుకురా చిల్లరేదవా? తిన్నావా నువ్వు? తిన్నాలే. ఏం తిన్నావురా? దోశ తింటే. అవడే తినకూడదా? నీ వాయిస్ బరిగొంతు నాకే. ఇప్పుడు ఏం చేస్తాను? వేస్తే వారు చేసొచ్చా? బాజ్వార్ చేయకూడదా? నీకు చేపించక రెడీ అవుతున్నాంలే నేను మా నాయన. ఆయిల్ వాష్ సలసల కాగే ఆయిల్ వాష్ జరుగుతుందిలే నీకు. ఏంటిలే వైష్ణవి అట్లాంటివన్నీ పెద్ద పెద్ద మాటలు. ఇంకేరా గొజ్జా?
ఆ? ఏంద్రా ఏంది నవరా కొజ్జా అంటే కాదు అట్లా మాట్లాడచ్చా మీరు? కొజ్జా నా కొడుకని ఎట్లే మాట్లాడతా గాని కాదు నువ్వు పాప, చెప్పురా అడిగిన దానికి కాదు అట్లా ఎవడని మగని మాట్లాడచ్చమ్మా కదమ్మా మా ఆ? నమ్మేంద్రా ఎవర్రా అమ్మా అంటే నువ్వే కదా పాప, ఆ? అట్లా మాట్లాడచ్చు తప్పు కదా? ఆ? కదా నాకు అదే అనిపిస్తుంది కానీ నీ వాయిస్ ఇంటే నాకు కొజ్జాడే గుర్తొస్తాడు సో నా వాయిస్ ఇంటే నేను గుజ్జాను ఏమన్నా సరే గాని ఏంది నవరా తేడా తేడా? తేడాకి గుజ్జాకి తేడా ఒకటే కదా పాప. ఆ? సరే నువ్వేమే మెత్తగా మాట్లాడుతున్నావురా మెత్త కాదు, దొడ్డికి గడ్డ ఇరుక్కొని ఎవరని పెట్టినారా నీకే రే చెప్పురా మాట్లాడరా మీ నాన్న ఆడిపోయినాడు నాన్న. వస్తున్నాడు మా నాన్న ఆ? మా నాన్న బస్ ఎక్కాడురా బస్సు ఎక్కినాడు? యా ఊరు పోతున్నాడు? ఊరికి కాదు మా దగ్గరికి వస్తున్నాడులే ఏదో లాయన కలిసాలని ఏంటికి ఏం మాట్లాడవన్నీ పని ఏందో. సరేగా నువ్వు నన్ను తిట్టురా ఆ? తిట్టురా నన్ను చిన్నమ్మ పాప, పాపేవుడురా రోజు బర్రెదాని ఉంటాంటివి ఏంటికి మాట్లాడవన్నీ అవన్నీ మా నార్మల్ కదా, ఫ్రెండ్షిప్ కదా మనము. ఆ? నీతో గొజ్జాలతో ఏందిరా నేను ఫ్రెండ్షిప్ ఎందుకు అడిగిలా కొడక పక్కన ఏమో నవ్వుతాను, అదే సుజాత నవ్వుతాందే ఏమే పాప? గొజ్జాత లేదురా రే గొజ్జా మా రూమ్ లో వాళ్ళు వేరే ఫ్రెండ్స్ ఏం నీతో మాట్లాడినప్పుడల్లా నవ్వుతారా ఫ్రెండ్స్ వద్ద ఉన్నారు, వాళ్ళ ముందర ఏం గుజ్జా గిజ్జా అంటే ఏమన్నా? వాళ్ళకి ఎప్పుడో చెప్పారా నువ్వు గొజ్జాగాడివని కొత్తగా ఏం లేదు మళ్ళా వైష్ణవి నువ్వు చెప్పొద్దు, అట్లా మాట్లాడద్దు, నువ్వు మర్యాద పోతుంది. మూసుకొని మర్యాద ఏంది నీ ఫ్రెండ్షిప్ మోపి నా కొడక చిల్లరేదవా పాపా పాపా ఎక్కువ అయిపోతున్నా. గొజ్జానాయలా అమ్మా నాయనా, కాదు కాదు, ఎందుకు కాదు నీకు వల్ల ఏది నీకు కాదనే కదా నేను గొజ్జానండి అట్లా ఎంతమంది ఫ్రెండ్స్ అంటారా? అంతా 6 మంది తింటున్నారా ఎంతమంది ముందర ఏంటి పాపా వైష్ణవి బుజ్జి? ఒకరిని పంపించేద్దునా ఏంటికి అంతమంది ముందర రెస్పెక్ట్ మాట్లాడాలి కదా? రే 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 నువ్వు నీ గురించి చెప్పురా వింటారంట వీళ్ళంతా ఏముంది బాగున్నారా అందరు? నువ్వు లారీ లాపేదాని గురించి చెప్పురా వైష్ణవి అవన్నీ ఇప్పుడు ఏంటికి అవన్నీ? చెప్పురా గొజ్జా వైష్ణవి నీ దాన్ని కాళ్ళు పట్టుకుంటే అట్లా మాట్లాడద్దు పాప, నువ్వు మర్యాద నేను మాట్లాడుతుంటే ఇంకోటి చెప్పురా అదేదో డబ్బులు ఏమంటే ఫోన్ పోలు ఏం చెప్తావు చెప్పు అవన్నీ ఏంటికి ఇప్పుడు? చెప్పు షట్ మై గాడ్ గాడ్, అది విన్నారయ్యా వీడు వద్దు. రూపాయి ఉండదు టీకి టికానా ఉండదు ఈ యదవ నా కొడుకు చేసే బిల్డప్లు వీని కథ ఉండు మా డాడీ వస్తున్నాడు లాయర్ దగ్గర పోయినాక నీకు ఉంది లేరా కాదు కాదు క్షమి, అవన్నీ వద్దని చెప్పు డాడీకి. హలో వైష్ణవి ఏం మచ్చగా మాట్లాడుతున్నావా లేదా అసలు రేపు ఒక బూత్ కూడా రాలే. ఒక మాట్లాడుతా ఎంత తగ్గినానంటే లోపల ముందుకి దానికి ఎంత కుద్దకో నాకు వస్తే మంచి బుట్టలు, దానికి అంత పువ్వా దాని లేకుండా దాన్ని తీల్చి పారేసాను నీ వల్ల కాబట్టి గమ్మనుండా. చెప్తాను నీకు పోద్దే దాని ముండని ఆ చిల్లర. సరే వస్తుంది హలో వస్తుంది కాల్ ఇస్తాను జాగ్రత్తగా మాట్లాడు ఎందుకే నాకు ఈ శిక్ష? ఏంద్రా శిక్ష అంటావు కేసు అవుతుందిలే ఉండు అప్పుడే శిక్ష గురించి మాట్లాడుతున్నావు. అట్లాగా శిక్ష అంటే మనము క్రమశిక్షణగా ఉండాలా అని చెప్తాను. అవునారా కొజ్జా పక్కనే నవ్వుతున్నట్టున్నారు ఫ్రెండ్స్ రా కొజ్జనేలా వాళ్ళకి దూరంగా ఉండి మాట్లాడు. నీకెందుకురా చెక్క ఇక్కడ రే బొక్క చాలా మంది ఉన్నారు ఇక్కడ. చెప్పుతో కొడతారా చిల్లరేదవా పప్పా వినవే బుజ్జి పప్పా? బుజ్జేంద్ర నీ గజ్జిగా కొజ్జాగా కొద్దిగా కొజ్జా నా కొడకాలే
సౌండ్ తక్కువ మరి అది పోతుంది ఈడ. ఏ కొజ్జా వైష్ణవి రే తేడా నాయలా ఆడున్నారు ఇప్పుడు మీరంతా. నీకెందుకురా కొజ్జగా నేమెందుకు చెప్పాలరా వాళ్ళమ్మ జీవితం నా జీవితం ఏంటికి ఎట్లా ఏడ్చింది. రే చెత్తనాయలా కాదు ఇప్పుడు కాలేజీ పోలేదా మీరు? హలో హలో వాళ్ళ డాడీ ఈ రోజు రావడం లేదంట 2 days టైం పడుతుందంట. కాదు దానికి ఎంత బడాయి అవసరం అది ఏం వాళ్ళ ఫ్రెండ్స్ ముందరట్లే ఏందంత బీడ ఉన్నారు జనాలంతా మొత్తం మాట గుజ్జి అంటుంది. దానికి ఎంత పొగరు, దానికి లంగాలం ఉండదు, నైట్ ఇది పాపరకం ఏమి ఉండదు. సరే గాని నిన్ను తిట్టిందా? ఏం ఆ బూతులు మనం ఒక తిట్టించుకుని బూతురావు అమ్మ జీవితం. సరే గాని నువ్వు ఎవరు తిట్టాడు అసలు ఎట్లా ఏంటి ఎట్లా తట్టుకున్నావు సుజాత నువ్వు అసలు తంతాను? సరే గాని రే విను, సరే నువ్వు కూడా తిట్టేసి వాళ్ళ డాడీ వచ్చి 2 days పడుతుందంటలే. చెయ్యి దానికి రఫాడిస్తా. ఒక్క నిమిషం నేను మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతా. అరే కొజ్జా చెప్పరా. చెప్పే కొంచెం ఉండదనా పేపర్స్ ఉండదనా రే లోపడదానా నీ ఏమైతే ఏమైతే బొచ్చు చెప్తుంది నాకేమన్నా ఏరా నోర్లేస్తుంది ఏ సైతాన్ దానా ఏ మేమనుకున్నావు నన్ను కూడా గురించి నువ్వు కొజ్జగాడు అనుకున్నా ఏమనుకుంటా ఫ్రెండ్స్ వాళ్ళకి వచ్చేవాళ్ళు నీ వాళ్ళకి వచ్చేవాళ్ళే ఏమైతే నువ్వు దేవర్ సన్నాసి ఉండదానా నువ్వు నా ముందర ఏంది నువ్వు అన్నది వచ్చేవాడని నేను ఏమన్నా ఏం నోర్లేస్తుంది నీకు ఎత్తేసి కొడతా గాల్లో నీకు అబ్బా భూమిలో తొక్కుతారా తొక్కినా తొక్కేస్తా నీకు మాట్లాడతావు ఎక్కువ. సరే గాని తిట్టద్దు, నా ఫ్రెండ్స్ వింటున్నారు. ఫ్రెండ్స్ బొంగ ఏమే వాళ్ళకు కూడా వినిపి బాగా వినిపి వాళ్ళంతా మొత్తం అంతా బేడగా నువ్వు గొల్ల కూడా అవుతావు నువ్వు ముందే బేడదానివి నువ్వు బేడ మొగం వేసుకొని మనము ఫ్రెండ్స్ కదా కూడా ఫ్రెండ్స్ నువ్వు ఫ్రెండ్స్ రాకేంటికి నువ్వు ఫ్రెండ్స్ నీతో ఫ్రెండ్షిప్ ఏమే నువ్వు అసలు మొగోళ్ళు ఎట్లా మాటలు మొగోడు ఎవడురా చెప్పుతో కొడతా నీకు ఈడ్చిడ్చి కొడతా నాకు లంగాలు ఉండదనా లంగాలు పింక్ లంగాలు పింక్ షూస్ అంటివి యువత నీ అబ్బా నీవును కన్నాడా నీ అబ్బాయి ఎవరు పుట్టినావు నువ్వు అసలుగా మీ నాయనగా సకరమ పుట్టినావా మా నాయన జోలికి వచ్చినావో నీకు నిజంగా రే పండబెట్టి కోస్తా నీకు నిలబెట్టే కోస్తా నీకే నీ ఎక్క ఈ పెద్ద కోసేస్తా నీ మళ్ళా రే కొచ్చే నాకు వస్తాయి మధ్య నోరు ముసలు మాట్లాడద్దు నువ్వు నా ఇష్టం రావాలంతా గొచ్చోడండి మీ పక్కన కూడా సిగ్గురాదు మీ ఫ్రెండ్స్ కూడా సిగ్గు నగేం మాత్రం వచ్చేది నీ అమ్మ ఏ పీ తిన్నారా నీకు అవసరం నీకు ఈ అబ్బా తిన్నావా నువ్వు తిన్నావా బయటకి వెళ్తున్నావు తెలుసా బయటకి ఎవరితో పోతున్నావు ఎంతమందితో పోతున్నావు రూమ్ లేక లాడ్జ్ లేక ఇంకేటికి ఇంకా మాట్లాడదురా అందరూ నీలాగే ఉండరు నువ్వు అట్లేమా నువ్వు నీదా క్యారెక్టర్ అట్లదే నీవు చేసేది అట్లదే నువ్వు పోలేదా లారీ లెక్కేకి నువ్వు పోతావు చూడు లారీ లెక్కేకి ఆపేకి మొత్తం అందుకే మాటకు వచ్చాను లారీ అంటావు నీ గురించి డాడీ చెప్పాడు రా నేను చెప్పినాడు రా లారీ డ్రైవర్లతో చేసేది నువ్వు చేస్తాను చూడు మీరంతా పోయి రోడ్లు బిజినెస్ సైడ్ వ్యాపారాలు నేను ఆయన కాడ ఎన్ని చేసినాడు తెలుసా అమ్మాయిల బిజినెస్ బురోకర్ది ఎంతమందిని ఉంచినాడో ఎంతమందిని లేపినాడో యాడికి ఎన్నిసార్లు పోలీసులు దొరికిపోయినాడో మాకు అంతా తెలుసు అన్ను తెలుసు మీకేడు తెలుసు మొత్తం వ్యాపారం పార్ట్ ఆఫ్ బిజినెస్ బా బిజినెస్ ఆ బిజినెస్ పోయి లొంగించుకోపోయినంత పోయే నీ మాటలదనమాట మళ్ళా మాట్లాడతావు నాతోను చెప్పు తెగుతుందిరా నీకు మెట్టి ఇరుగుతుంది నీకే వచ్చేదానా ఫోన్ చేయరా కాల్ చేయరా కొచ్చరా ఇలా పొట్టోడా నువ్వే కర్రోడా పోయే పిర్రదానా పెద్ద పిర్రలు పొట్టి పిర్రలోడా నువ్వు పిర్రలు ఊగించుకొని పోతావు కదా కలిసి మాట మాట్లాడదురా ఎత్తుకొని పోతావు చూడు మొక్కల వరకు నువ్వే లోపల ఉండదానా సైతాందానా డాడీ ఈ రోజు రావడం లేదంట్రా నువ్వు ఆడతావు చిల్లర అట్లా నువ్వు
అసలు ఫోన్ పెట్టే ఫస్ట్ నువ్వు ఇంకోసారి చేసినావు అనుకో నీ అబ్బా ఇంకోసారి ఏ ఫోన్ ఒకసారి నువ్వు నేను వచ్చా నడుచురా ఫ్రెండ్స్ వింటారన్నా. మెట్టింట్లో మెట్టి ఇరిగిపోతావు ఏమన్నా మాట్లాడితే నీ లోపల ఉండదానా మళ్ళీ మాట్లాడతావు మళ్ళా సైతానం ఉండదానా ఫోన్ పెట్టి ఏ ఫిక్స్ అవుతారా నిన్ను. ఫోన్ పెట్టి నీ అబ్బా